పోలీస్ శాఖలో 5 స్టెప్పులుగా మనం డిపార్ట్మెంట్లో ఎంట్రీ ఇవ్వచ్చండి. ఫస్ట్ స్టెప్ హోంగార్డ్. ఈ హోంగార్డ్ అనేది చెప్పాలంటే ఇది ఒక కాంట్రాక్ట్ బేస్ అండి. ఇందులో రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఏమి ఉండవండి. శాలరీ కూడా ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది తప్ప అలవెన్సెస్ ఏమీ ఉండవు. అలాగే నెక్స్ట్ స్టెప్ వచ్చి కానిస్టేబుల్ అండి. పోలీస్ కానిస్టేబుల్, పీసీ అంటాం. దీనికి రాత పరీక్ష ఉంటుంది, ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది. తర్వాత జిల్లాలో ఏ జిల్లా సెలెక్ట్ అయితే ఆ జిల్లాలో పోస్టింగ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ సబ్ ఇన్స్పెక్టర్ అండి. ఈ సబ్ ఇన్స్పెక్టర్ అనేది జోన్ లెవెల్ పోస్టింగ్ అండి. అంటే 2-3 జిల్లాలను కలిపి ఒక జోన్గా డివైడ్ చేస్తారు. ఆ జోన్ లెవెల్లో ఈ పోస్టింగ్స్ ఉంటాయి. అలాగే నెక్స్ట్ స్టెప్ గ్రూప్ 1 ద్వారా డిఎస్పీగా ఎంట్రీ అవ్వచ్చండి. నెక్స్ట్ స్టెప్ యూపీఎస్సీ రాసి ఐపీఎస్ సెలెక్ట్ అయితే అడిషనల్ ఎస్పీగా స్టార్ట్ అయ్యి జిల్లా ఎస్పీ గారిగా మనం పోస్టింగ్ తీసుకోవచ్చు. ఈ విధంగా ఈ 5 స్టెప్పులుగా మనం పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంట్రీ అవ్వచ్చు. ఫర్దర్ వీడియోస్లో ఏ క్యాడర్కి ఆ క్యాడరు ఒక్కొక్క వీడియో చేస్తాను. కాబట్టి మన ఛానల్ని ఫాలో అయ్యి ఈ వివరాలను తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.